డైలీ బయటికి వెళ్ళడానికైనా రిటర్న్ గిఫ్ట్కైనా ఈ పోట్లీ బ్యాగ్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వస్త్రాంజలి క్రియేషన్స్. సో పోట్లీ బ్యాగ్ని స్టిచ్ చేయడానికి ఇలా లైనింగ్ క్లాత్ని 2 పీసెస్, మెయిన్ ఫ్యాబ్రిక్ 1 పీస్, ఫ్యూజింగ్ 1 పీస్, ఇలా 4 పీసెస్ని కట్ చేసుకున్నాం కదా. ఇదే విధంగా ఇంకొక సెట్ని కూడా రెడీ చేసుకోవాలి. 4 పీసెస్, టోటల్గా 8 పీసెస్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీని యొక్క లెంత్ విడ్త్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ 10 ఇంచెస్ అండ్ 11 ఇంచెస్ ఉంది. 10/11 ఇంచెస్లో 4 పీసెస్ 2 సెట్స్ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యూజింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఐరన్ చేస్తే అతుక్కుపోతుంది. సో ఐరన్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా స్టిఫ్గా అతుక్కుంటుంది అనమాట. ఈ విధంగా సెకండ్ పీస్కుని కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పాకెట్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. పాకెట్ కోసం 2 లైనింగ్ క్లాత్స్ని తీసుకొని ఇక్కడ 6.5 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ మార్జిన్ కోసం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్సెస్ ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా 2 పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాకెట్ కోసం ఎడ్జెస్ నీట్గా ఉండాలి కాబట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇలా విధంగా రెండో పీస్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ పాకెట్ని ఇంకొక లైనింగ్ క్లాత్ పీస్ తీసుకున్నాం కదా, ఆ పీస్ పైన ఇలా ప్లేస్ చేసుకోవాలి. 11 ఇంచెస్ విడ్త్ ఏదైతే తీసుకున్నామో అక్కడ ప్లేస్ చేసుకోండి. 10 ఇంచెస్ లెంత్ తీసుకున్న దగ్గర మొత్తం అంతా స్టిచ్ చేసేసుకోవాలి. 3 సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. పై వైపు ఓపెన్ ఉండాలి. ఇదే విధంగా రెండో పీస్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్ని రెడీ అయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగే పెట్టేసి స్టిచ్ చేసేసుకుంటే మీకు స్క్వేర్ పోట్లీ బ్యాగ్ రెడీ అవుతుంది. సో మీకు స్క్వేర్లో కావాలి అనుకుంటే స్క్వేర్లో స్టిచ్ చేసుకోండి. కానీ ఇక్కడ నేను చిన్నగా కర్వ్ షేప్ ఇచ్చి కింద సర్క్యులర్ షేప్ వచ్చేటట్టుగా, రౌండ్ షేప్ వచ్చేటట్టుగా స్టిచ్ చేస్తున్నాను. దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని సైడ్స్లలో ఎడ్జెస్ అనేటివి నీట్గా స్ట్రైట్గా రావడం కోసం ముందుగా ఇలా స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని ఒక సైడ్ కార్నర్ ఇలా క్రాస్గా డయాగ్నల్ లైన్ డ్రా చేసి ఇలా చిన్నగా కర్వ్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసిన పాయింట్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేస్తాను, మీకు షేప్ అర్థమవుతుంది. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని రెడీ చేసి పెట్టుకోవాలి. దీనిపైన లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేయడానికి ముందుగా ఇక్కడ మనం బ్యాగ్ని క్యారీ చేయడానికి హ్యాండిల్ని స్టిచ్ చేద్దాం. దానికోసం ముందుగా సెంటర్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్ నుంచి అటువైపు 3 ఇంచులు, ఇటువైపు 3 ఇంచుల గ్యాప్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. ముందుగానే స్ట్రాప్ని రెడీ చేసి పెట్టాను. మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి స్ట్రాప్ని స్టిచ్ చేసి పెట్టాను. దీన్ని ఇప్పుడు 3 ఇంచెస్ గ్యాప్ మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర స్టిచ్ చేసేసుకోవాలి. అటువైపు ఇటువైపు ఈ విధంగా హ్యాండిల్ క్యారీ చేసుకునే విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని దీని మీద పెట్టుకోవాలి. పాకెట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఉండాలి, లోపల వైపు ఉండాలి. చూసుకోండి, పాకెట్ లోపల వైపు ఉండేటట్టుగా చూసుకొని ఇలా లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈ మార్జిన్ ఏదైతే మనం స్టిచ్చింగ్ వచ్చిందో ఆ మార్జిన్ అనేది లైనింగ్ క్లాత్ మీదకి వెళ్ళిపోయేటట్టుగా మనం లోపల వైపు తిప్పినప్పుడు ఫినిషింగ్ అండ్ తిరగడం, నీట్గా తిరగడం కోసం ఈ మార్జిన్ని లైనింగ్ క్లాత్ మీదకి వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ ఒక స్టిచ్ చేసేసుకున్నాక ఎడ్జెస్ వెంబడి ఇంకొక స్టిచ్ చేసుకోండి. 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని లోపల వైపుకి తిప్పితే చాలా ఈజీగా లైనింగ్ క్లాత్ అనేది తిరుగుతుంది అండ్ ఎడ్జెస్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో పైన. సో ఇలాంటి ఫినిషింగ్ రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి వచ్చేటట్టుగా టాప్ స్టిచ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మనకి పైన ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కింది వైపు చూడండి 1 ఇంచ్ గ్యాప్ మార్కింగ్ చేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇవ్వండి. ఓకే, 1 ఇంచ్కి ఒక మార్కింగ్, 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేశాక ఇప్పుడు వీటిని అటువైపు ఇటువైపు కలుపుతూ లైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏవైతే లైన్లు డ్రా చేశానో నేను ఆ లైన్ల మీద స్టిచ్ వచ్చేటట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ క్లాత్ రెండు అటాచ్ అయ్యే విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను.
హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్ మాత్రం అలా ఎంటీగానే పెట్టాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్ని ఎంటీగానే పెట్టి స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 1 ఇంచ్ మార్కింగ్ చేస్తాం కదా, అక్కడి వరకు ఒక స్టిచ్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా, ఆ హాఫ్ ఇంచ్కి స్టిచ్ వేయకూడదు. కింది వైపు నుంచి ఆ గ్యాప్ని అలాగే వదిలేసి కింది వైపు నుంచి ఇలా స్టిచ్ చేసేసుకోండి. బ్యాగ్ని ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ హాఫ్ ఇంచ్ వరకు వదిలేసుకొని 1 ఇంచ్ మార్కింగ్ చేసాక అక్కడ మాత్రం స్టిచ్ చేసేసుకోవాలి. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్, ఎక్సెస్ ఉన్న లైనింగ్ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఎలా అయితే ఉందో అదే విధంగా వచ్చేటట్టుగా నీట్గా మొత్తం అంతా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా సేమ్ రెడీ చేసుకోవాలి. సేమ్ మెథడ్లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత ఈ 2 పీసెస్ని జాయిన్ చేయాలి. వీడియోలో చూపించినట్టుగా ప్లేస్ చేసుకోండి ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు స్టిచ్ చేసుకోండి. మనం ఇందాక 1 ఇంచ్ గ్యాప్ని ఎలా అయితే స్టిచ్ చేసి తర్వాత హాఫ్ ఇంచ్ వదిలేసామో అదేవిధంగా ఫస్ట్ 1 ఇంచ్ గ్యాప్ని స్టిచ్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ వరకు రెండింటిని కలిపి జాయిన్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా, దాన్ని వదిలేసుకోవాలి. వదిలేసుకొని కింది వైపు నార్మల్గా స్టిచ్ చేసేసుకోవాలి. చుట్టూ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, దీన్ని ఇలాగే వదిలేయచ్చు. లేదు నాకు ఇంకా నీట్గా ఉండాలి లోపల వైపు ఫినిషింగ్ అంటే ఈ విధంగా ఒక చిన్న స్ట్రాప్ని లైనింగ్ క్లాత్తో కట్ చేసి దాన్ని చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. లోపల వైపు కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మీరు స్టిచ్ చేసిన మార్జిన్ ఏది కనిపించకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది కుదురుతుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ నీట్గా స్టిచ్ చేసేసుకుంటే బ్యాగ్ అనేది ఫినిష్ అవుతుంది. చుట్టూ ఇలా నీట్గా స్ట్రాప్ తోటి స్టిచ్ చేసేసుకుంటే ఫినిషింగ్ లోపల చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఏదైతే ఇచ్చామో అక్కడ సైడ్లలో ఇలా చిన్న కట్ చేసుకోవాలి. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో చూడండి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మా బ్యాగ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక ఎల్క్రోన్ కానీ లేకుంటే ఒక స్టాప్లర్ బటన్ కానీ పెట్టేసుకుంటే ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మన లైనింగ్ క్లాత్ తోటే ఒక డోరీని అయితే రెడీ చేసి పెట్టాను. ఆ డోరీనే ఇక్కడ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. మన హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్లో ఈ డోరీ ఎక్కేటట్టుగా ఇలా పిన్నిస్ సహాయంతో ఒకవైపు నుంచి స్టార్ట్ చేసి ఇలా రౌండ్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అటువైపుకే వచ్చేటట్టుగా దానికి ఆపోజిట్ సైడ్ ఇలా వచ్చేటట్టుగా ప్లేస్ చేసుకోండి. ఇలా డోరీని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇంకొక డోరీని ఇటువైపు ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇటువైపే తీసుకొచ్చాం కదా, ఇంకొక డోరీని దానికి ఆపోజిట్ సైడ్ ఇక్కడ సైడ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ దాని చుట్టూ తిప్పుకుంటూ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి వైపుకే వచ్చేటట్టుగా చూసుకోవాలి రౌండ్గా. సో ఇలా డోరీస్ని ఇన్సర్ట్ చేసేసాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత దీనికి సింపుల్గా ఎడ్జెస్లో మనకి డోరీ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా చిన్న టాజిల్స్ని అయితే కోన్ షేప్లో స్టిచ్ చేశాను. సో ఫైనల్లీ ఇలా మన పోట్లీ బ్యాగ్ అయితే రెడీ అయిందండి. 2 in 1గా యూస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సింపుల్గా క్యారీ చేసి తీసుకెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నా కూడా ఇలా ట్రై చేయొచ్చు. సో ఇందులో పాకెట్స్ కూడా వచ్చాయి. మొబైల్ సపరేట్, మీకు మనీ కాయిన్స్ సపరేట్, అలా ఎక్కడైనా మీరు ఈజీగా క్యారీ చేసుకునే విధంగా దీన్ని క్రియేట్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ పోట్లీ బ్యాగ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి పోట్లీ బ్యాగ్స్ కావాలి అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, క్లిక్ చేసి దాంట్లో మీరు స్క్రీన్ షాట్తో కనుక మీరు నన్ను కాంటాక్ట్ అయితే మేము మీకు మెసేజ్ చేస్తాము. సో ఈ బ్యాగ్ ఎలా ఉందో కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.